వాడి హిందువా లేక ముస్లిమా, వాడు కట్ చేసుకున్నాడా చేయలేదా అని చూసి ఎవరైతే చుల్తీ చేసుకోలేదో వాళ్ళందరినీ హిందువులని నిర్ధారించుకొని చంపేశారు. కళ్ళు తెరవండ్రా, అందరూ సమానం, అందరూ సమానం, అందరూ సమానం. ఎవర్రా సమానం? ఎందుకురా సమానం? నిజంగా అన్ని మతాలు సమానం అనుకుంటే ఈ ముస్లిం ఉగ్రవాదులు ఎందుకురా మన హిందువులను అలా చంపుతారు? ఎందుకు చంపుతారా? ఉగ్రవాదులు వేరు, ముస్లింలు వేరు అంటున్న వారికి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ ఉగ్రవాదులు, ఆ మతోన్మాదులు చదువుతున్నది ఖురాన్ గ్రంథమే. సామాన్య అందరూ కూడా సమానం, సెక్యులర్ ముస్లింలు ఉన్నారు, మంచి ముస్లింలు ఉన్నారు అని చెప్పే ముస్లింలు చదువుతున్నది కూడా అదే ఖురాన్ గ్రంథం. ఇద్దరూ చదివేది ఖురాన్ గ్రంథమే, ఇద్దరూ మాట్లాడేది అయ్యే మాటలు, ఇద్దరూ ప్రవర్తించేది అయ్యే ప్రవర్తనం. పాకిస్తాన్లో ఎక్కడో ఏదో ముస్లింకి అయితే ఇక్కడ ముస్లింలు ఎందుకురా స్పందిస్తున్నారు? ఎక్కడో సిరియాలో, ఆఫ్ఘనిస్తాన్లో, లెబనాన్లో జరుగుతున్నటువంటి యుద్ధాలకి మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎందుకురా ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు? తుస్కరులు, ముస్కరులు, జిహాదీలు, ఉగ్రవాదులు అని పిలుస్తున్నారే, దాని వెనక ఉన్నటువంటి మతం కూడా చెప్పాలి కదా. ఆ మతం కూడా చెప్పాలిగా. ఈ చనిపోయినటువంటి వ్యక్తుల్లో ఒక క్రిస్టియన్ కూడా ఉన్నాడు. ఆ క్రిస్టియన్ కూడా ఫ్యాంట్ ఇప్పించారు. ఆ క్రిస్టియన్ ఫ్యాంట్ కూడా ఇప్పిస్తే అతను కూడా చేయించుకోలే, వాడు కూడా హిందువు అని నిర్ధారించేసి చంపేశారు. ఇక్కడ క్రిస్టియనా, హిందువా, బౌద్ధుడా, అంబేద్కరిస్టా, సెక్యులర్వాదా, నువ్వు ఆ పార్టీ వాడివా, నువ్వు ఈ పార్టీ వాడవని చూడ్డు. నువ్వు హిందువు కదా, హిందువుగా పుట్టావుగా, అంతే. అదొకటే చాలు. మనం మాత్రం కొట్టుకు చస్తున్నాం, ఒక్క తాటిపైకి రావట్లా. మనం ఎప్పుడైతే కలిసికట్టుగా పోరాడక ఇలాంటి వెధవల దేశం విడిచి కొట్టి తరిమేలాగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే దేశం బాగుపడుతుంది. లేదా మరొక లెబనాన్, మరొక సిరియా, మరొక ఆఫ్ఘనిస్తాన్ లేదా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా ఈ దేశాన్ని కూడా అడుక్కు తినేలా చేస్తారు నా కొడుకులు, మత ఉగ్రవాదులు అడుక్కు తినేలా చేస్తారు. అవన్నీ ఒకప్పుడు సూపర్గా ఉండే దేశాలు ఇప్పుడు మారణ హోమం, మంటలు, పొగలు, కత్తులు, గన్నులు, బాంబులు, అంతకు మించి వేరొకటి లేదు. విధవలకి వేరొకటి లేదు.